ఏపీ సీఎం చంద్రబాబు కోసం ఏమైనా చేయగల ఉదారమైన స్వభావం వెంకయ్యనాయుడిది. ఏపీకి ప్రతినిధిగా ఢిల్లీలో తనకు ఉన్న పరపతితో ఇప్పటికే నిధులు విధులు పనుల్లో రాష్ట్రానికి బోలెడు నిధులు ఇప్పిస్తున్నారు. ఒక్క పచ్చ చొక్కా వేసుకోలేదు కానీ టీడీపీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఢిల్లీలో వెంకయ్య ఉన్నారు. అలాంటి వెంకయ్య చంద్రబాబుల బంధాన్ని మోడీ విడగొట్టారు. ఇప్పుడు ఏపీకి దిక్కెవరనే ప్రశ్న ఉదయిస్తుంది. ఎన్నాళ్ళు సీనియర్ వెంకయ్య సహాయంతో ఢిల్లీలో పనులు చక్కబెట్టుకున్న చంద్రబాబుకు ఢిల్లీలో పనులు చేసి పెట్టేవారే ఇప్పుడు కరువయ్యారు. మోడీని గట్టిగా అడిగే ధైర్యం చంద్రబాబుకు లేకపోవడంతో ఇక ఏపీకి అధోగతేనా అన్న ప్రశ్న వినిపిస్తుంది. నిజానికి ఏపీ పనుల కోసం వెంకయ్య తన సహచర మంత్రులను గదాయించడం, బెదిరించడం, అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించడం చాలా ఎక్కువైందట. ఈ విషయం ప్రధానికి తెలిస్తే ఆ మధ్య వెంకయ్య శాఖను మార్చారు. అయినా మారిన వెంకయ్య ఏపీ పనుల కోసం తోటి కేంద్ర మంత్రుల మీద ఒత్తిడి తెస్తూనే ఉన్నారట. అందుకే ఇక ఏకు మేక అవుతాడని, తన ప్రతిష్టకు వెంకయ్య ముప్పుగా తయారవుతారని భావించిన ప్రాధాన్యం అధికారులు లేని రబ్బర్ స్టాంప్ లాంటి ఉపరాష్ట్రపతి పదవి వెంకయ్యకు మోడీ కట్టబెట్టి సాగనంపారనే వార్త ఢిల్లీ పొలిటిక్స్ సర్కిల్లో వినపడుతుంది. ఇలా ఏపీ సీఎం చంద్రబాబు కోరికల చిట్టా పరిష్కరించడానికి కోపంతోనే వెంకయ్యను రాజకీయాల నుండి దూరం పెట్టారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.